హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ జొన్న పిండితో జొన్న సంకటి మరియు కాంబినేషన్గా గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎండాకాలంలో ఈ జొన్న సంకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. జొన్న ముద్ద మరియు గోంగూర చికెన్ కర్రీ ఈ రెండింటి కాంబినేషన్లో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఈ వీకెండ్లో తప్పకుండా ఒక్కసారి ఈ జొన్న సంకటి మరియు గోంగూర చికెన్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గోంగూర చికెన్ కర్రీ కోసం నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకుని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేయించుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్లో ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా 3-4 సార్లు కడగాలి. చికెన్లో ఉప్పు నిమ్మరసం వేసి కడగడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు నూరు వేసుకుంటే బాగుంటుందండి. చికెన్ ముక్కలకు మసాలాలన్నీ కూడా దట్టంగా పట్టించిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ గోంగూర చికెన్ కర్రీ కోసం నేను ఇక్కడ 3 కట్టల ఎర్ర గోంగూర తీసుకుని ఆకులు కట్ చేసుకుని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నానండి. పెద్ద కట్టలైతే 3 కట్టలు తీసుకుంటే సరిపోతుంది. చిన్న కట్టలైతే 6 కట్టలు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉడికించుకుంటే గోంగూర అనేది తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మట్టి కుండ పెట్టుకొని 1 కప్పు నూనె వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 పెద్ద ఉల్లిపాయలని తీసుకుని ఇలా నిలువుగా స్లైసెస్లా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 7 లేదా 8 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే 3 బాగా పండిన టమాటాలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు ఇలా మంచిగా మగ్గిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చూడండి, టమాటా ముక్కలు ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని ఒకసారి బాగా కలపాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, చికెన్లో ఊరే నీళ్ళన్నీ కూడా చక్కగా ఎగిరిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులో చికెన్ ఉడకడానికి 2 గ్లాసుల నీళ్లు పోయాలి. నీళ్లు పోసాక ఒకసారి కలపాలండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని మళ్ళీ మూత పెట్టుకొని 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, కూర సగం ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపాక మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గోంగూర వేసిన తర్వాత అడగంటకుండా మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, కర్రీ మంచిగా ఉడికి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి కలపాలి. వావ్, చూడండి, కిచెన్ అంతా కూడా మంచి అరోమాతో నిండిపోయిందండి. చూడండి, చికెన్ ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. మట్టి కుండలో చికెన్ కర్రీ వండితే రుచి మామూలుగా ఉండదండి, అద్దిరిపోతుంది. అంతే అండి, గోంగూర చికెన్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు జొన్న సంకటి తయారు చేయడానికి పెద్ద కప్పుతో 1 కప్పు జొన్న పిండి తీసుకుని గిన్నెలోకి వేసుకోవాలి. జొన్న పిండి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా దొరుకుతుందండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు తీసుకుని జొన్న పిండిలో పోసి బాగా కలపాలి. ఉండలనేవి లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 కప్పు నీళ్లు పోయాలి. జొన్న పిండి తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు నీళ్లు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసి నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు మరిగి ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను సిమ్లో పెట్టేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి.
జొన్నపిండి మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. ఉండలు లేకుండా బాగా కలపాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే ఉండలు అనేవి లేకుండా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, చక్కగా జొన్న సంకటి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుందండి. ఇప్పుడు చేతిని నీటిలో తడిపి జొన్న ముద్దను తయారు చేసుకోవాలి. కొద్దిగా జొన్న మిశ్రమాన్ని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్లా చేస్తూ ఉంటే మనకు జొన్న ముద్ద అనేది రెడీ అయిపోతుందండి. నేను తీసుకున్న 1 కప్పు జొన్న పిండికి 3 జొన్న ముద్దలు వచ్చాయండి. అంతే అండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అలాగే చికెన్ కర్రీని కూడా సర్వ్ చేసుకోవాలండి. జొన్న ముద్ద పైన గోంగూర చికెన్ కర్రీ వడ్డించుకొని తింటే ఉంటుందండి. భలే రుచిగా ఉంటుందండి. పుల్లగా కారంగా భలే ఉంటుంది టేస్ట్. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తప్పకుండా తినాల్సిన రెసిపీ అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి కూడా ది బెస్ట్ రెసిపీ అండి. తప్పకుండా ఒక్కసారి ఈ జొన్న సంకటి గోంగూర చికెన్ కర్రీని తప్పకుండా ట్రై చేసి ఈ రెండింటి కాంబినేషన్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నజ్రేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.